కారు అనేది చూస్తే గనుక ఇదంతా కూడా అంటే కొద్దిగా కొద్దిగా అడల్ట్ కామెడీ జోనర్ కింద అంటే ట్రైలర్ వరకు చెప్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే అది ఒకటి ఉంది అండి, మార్కెటింగ్ కోసం యునో కొన్ని చేంజ్ చేసుకోవాలి. ఓన్లీ మసాలాలు మాత్రం మసాలా బయటకు పెట్టాలి, ఎందుకంటే అప్పుడే ఇంట్రెస్ట్ వస్తుంది కదా. కానీ ఈ ఫిలింలో అంత రెస్పెక్ట్ఫుల్గా ఈ అమ్మాయి తీసుకువెళ్తారు. మీరు ఫిలిం చూడాలి. నాకు నరేషన్ ఇచ్చినప్పుడు ఆహా ఇది ఎంత ఒక జెన్యూన్ ఒక మనుషులు మంచిది చేస్తారు, తప్పు కూడా చేస్తారు, ఇద్దరు ఉంటుంది. దాంట్లో నుంచి ఎలా రెక్టిఫై చేస్తారో అని లైఫే మీకు నాకు అందరికీ కదా. సో అలాగే ఈ ఫిల్మ్లో కూడా ఉంటుంది. ఈ అమ్మాయి ఎలా రెక్టిఫై చేస్తారు, ఎలా యూనో ఫైనల్గా తన ఇది కూడా ఉంటుంది. ఒక అబ్బాయి ఒక స్టబర్న్గా ఉండడం, ఒక అమ్మాయి ఇన్నసెంట్గా ఉండడం. ఆ స్టబర్న్ నుంచి తన ఎప్పుడు ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత మా హస్బెండ్ ఎలా రియాక్ట్ అవుతారు, తన ఎలా యునో ఏం చెప్తారు, తన క్యారెక్టర్ చేంజ్ చేస్తున్నారు. అయితే మాకు ట్రైలర్ లో చూసినంత వరకు మీరు చెప్పిన పాయింట్స్ ఏమీ టచ్ అవ్వలేదు. బట్ మీరు అన్నారంటే ఒక అమ్మాయి మీద రెస్పెక్ట్ పెరుగుద్ది అన్నారు. అవునండి, ఈవెన్ సీన్స్ లో కూడా డైలాగ్స్ లో కూడా ఏం వల్గారిటీ లేదు. ఒక మీరు చెప్పారు కదా, ఇది కాన్సెప్ట్ చూసినప్పుడు ఒక అడల్ట్ సినిమా లాగా కనిపించిన, అడల్ట్ కాదు అడల్ట్ కామెడీ కానీ ఈవెన్ కిడ్స్ క్యాన్ కమ్ అండ్ వాచ్, దే విల్ హ్యావ్ బ్లాస్ట్ అండి. యా డెఫినెట్గా. ఎందుకంటే నేను ఏదైనా తప్పుగా ఉంటే నేను చెయ్యను అండి. దట్స్ రియలీ మై పాలసీ. ఎందుకంటే ఆ రెస్పాన్సిబుల్ నేను యాజ్ అన్ ఆర్టిస్ట్గా తీసుకోను. ఏదో ఈ పబ్లిసిటీ కోసం కొంచెం మజా చేస్తున్నారు టీం అందరూ, అది రీల్స్ అది పెట్టుకుని పులిహారం కలపడం ఇది అన్ని చేస్తూనే ఉన్నారు. తన ఇలా వచ్చి నా దగ్గర నరేషన్ ఇస్తే నేను ఒప్పుకోను. ఈ ముందు కూడా అలాంటి స్క్రిప్ట్ వచ్చినప్పుడు నేను అవాయిడ్ చేశామండి.